నాగరి తెలుగు కన్నడ భాషల శాసనాలు ఏఎస్ఐ సర్వేలో తేలిందన్న హిందూ పక్షం లాయర్ సంబంధించినటువంటి ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. గుడిని ధ్వంసం చేసి మసీదు కట్టారన్నటువంటి విషయం మరొకసారి బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ నివేదిక పేర్కొంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదికలోని అంశాలను చదివి వినిపించారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణం అంతకు ముందున్న నిర్మాణం పైన కట్టిందేనని కూడా సర్వేలో తేలింది. మసీదులో చేసిన మార్పుల్ని ఈ సర్వే గుర్తించింది. పూర్వం ఉన్న స్తంభాలను ప్లాస్టర్కు చిన్న చిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్టు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణాలు ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు అని ఏఎస్ఐ నివేదిక పేర్కొన్నట్టు జైన్ వివరించారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిల్లో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన మొత్తం 34 శాసనాలు ప్రస్తుత పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయని జైన్ పేర్కొన్నారు. ఇవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలు. ఇవి ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మతు సమయంలో ఇవి ఉపయోగించబడ్డాయి. దీన్ని బట్టి పూర్వం అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి దానికి సంబంధించిన భాగాలను తిరిగి వాడినట్టుగా రుజువు అవుతుంది. ఈ శాసనాల్లో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయి నివేదికలో ఉన్నట్టు జైన్ చెప్పారు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకున్న ఉన్న జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని హిందూ ముస్లిం పక్షాలకు ఇవ్వాలంటూ వారణాసి కోర్టు బుధవారం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమైందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి విషయం తెలిసిందే అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ప్రజాస్వామ్యంలో